వృషభ రాశి వారికి ఆగస్టు 28, 29, 30 రాశి ఫలాలు. ఓం నమః శివాయ. వృషభ రాశి వారికి ఆగస్టు 28, 29, 30 తేదీలలో సాధారణమైన రోజులు కావు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరు ఎస్ అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం అని ఈ రాశి ఫలాల సూచనలు చెబుతున్నాయి. అయితే ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం అనేది విశ్వాసానికి సంబంధించినది. ఇక్కడ చెప్పే విషయాలను భయపడటానికి కాకుండా, మీ జీవితంలో జాగ్రత్తగా పడాల్సిన అంశాలను గుర్తు చేసుకోవడానికి మాత్రమే తెలుసుకోండి. వృషభ రాశి వారు ఈ వీడియోను మీ ముందుకు వచ్చిందంటే యాదృచ్ఛికం కాదని చాలామంది నమ్ముతారు. మీ జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలకు సమాధానం వెతుకుతున్న సమయంలో ఈ వీడియో మీకు కనిపించింది ఉండవచ్చు. కాబట్టి వీడియోను మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో ఈ 3 రోజుల్లో వృషభ రాశి వారు ఏ దేవుడిని ఆరాధిస్తే మనశ్శాంతి, ధైర్యం కలుగుతుందో కూడా చెప్పబోతున్నాం. ముందుగా 6 ఎస్ పేర్లతో ప్రారంభమయ్యే వ్యక్తుల విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలో చూద్దాం. 6 ఎస్ పేర్ల వ్యక్తులతో విషయంలో జాగ్రత్త. వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని ఒకే విధంగా నమ్మడం మంచిది కాదు. ప్రత్యేకంగా ఆర్ లేదా ఎస్ అక్షరాల పేరుతో ప్రారంభమయ్యే వ్యక్తి మీతో మాట్లాడే విధానం, మీ దగ్గర సమాచారాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం లేదా మీ వ్యక్తిగత విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం అనిపిస్తే కొంచెం వెనక్కి తగ్గడం మంచిది. ఇక్కడ ప్రమాదం అంటే తప్పనిసరిగా ఏదైనా పెద్ద అపశృతి జరుగుతుంది అని కాదు. మీరు తీసుకునే నిర్ణయంలో తొందరపాటు, నమ్మకంతో పొరపాటు, డబ్బు విషయంలో నిర్లక్ష్యము లేదా ఒక వ్యక్తి మాటలు పూర్తిగా నమ్మడం వల్ల ఇబ్బంది రావచ్చని హెచ్చరిక తీసుకోవాలి. మీ జీవితంలో మీరు ఎంత మంచివారైనా అందరూ మీ మంచితనాన్ని అర్థం చేసుకుంటారని అనుకోవద్దు. మీరు ఒకరి కోసం నిలబడవచ్చు, ఒకరి కష్ట సమయంలో సహాయం చేయవచ్చు, ఒకరిని మీ సొంత మనిషిగా భావించవచ్చు. కానీ అదే వ్యక్తి మీ అవసరమైన సమయంలో మీకు అండగా ఉంటాడనే హామీ ఉండదు. అందుకే ఈ 3 రోజుల్లో ఒక ముఖ్యమైన నియమం పెట్టుకోండి. మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మీ కుటుంబ సమస్యలు, డబ్బు విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు, మీరు తీసుకోబోయే నిర్ణయాలు ఇవన్నీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నేను మంచి కోసమే చెబుతున్నాను అని పదే పదే చెబుతున్నా వెంటనే నమ్మకుండా ఒకసారి ఆలోచించండి. మాటలను కాకుండా వారి ప్రవర్తనను గమనించండి. వృషభ రాశి వారి వ్యక్తిగత జీవితం. వృషభ రాశి వారి సాధారణంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై నిలబడే స్వభావం కలిగిన వారిగా జ్యోతిష సంప్రదాయాలు చెబుతారు. మీకు నచ్చిన వ్యక్తిని మీరు సులభంగా వదిలిపెట్టరు. మీకు నమ్మకం ఉన్న బంధాన్ని కాపాడుకోవడానికి మీరు చాలా ప్రయత్నం చేస్తారు. కానీ అదే సమయంలో ఒక విషయం మీకు కొన్నిసార్లు ఇబ్బందిగా మారవచ్చు. మీకు ఎక్కువగా నమ్మడం, ఒకసారి ఎవరో మీ మనసులో స్థానం సంపాదిస్తే వారి తప్పులను కూడా మీరు కొంతకాలం పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆగస్టు 28, 29, 30 తేదీలలో మాత్రం మీ వ్యక్తిగత జీవితంలో ఎవరు నిజంగా మీకు మంచివారు, ఎవరు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు అనే విషయంలో మీకు అర్థమయ్యే పరిస్థితి రావచ్చు. మీకు ఒక వ్యక్తి గురించి ఇప్పటికే అనుమానం ఉంటే ఈ 3 రోజుల్లో ఆ వ్యక్తితో వాదనలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టిన వెంటనే స్పందించకండి. మీ నిశ్శబ్దమే మీకు బలం కావచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్త. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం డబ్బు. వృషభ రాశి వారు ఈ 3 రోజులలో డబ్బు విషయంలో భావోద్వేగంతో నిర్ణయం తీసుకోకుండా, ఎవరు మీ దగ్గర వచ్చి అత్యవసరంగా డబ్బు కావాలని అడిగిన పరిస్థితిని పూర్తిగా తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోకండి. ముఖ్యంగా మీకు బాగా పరిచయం లేని వ్యక్తులకు ఆర్థిక హామీలు ఇవ్వడం, పత్రాలు చదవకుండా సంతకం చేయడం, తొందరపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వంటివి తప్పించుకోవడం మంచిది. మీ డబ్బు ఎక్కడికి వెళ్తోంది? ఎందుకు వెళ్తోంది? దానివల్ల మీకు ప్రయోజనం ఏమిటి? ఇవి 3 ప్రశ్నలు వేసుకొని నిర్ణయం తీసుకోండి.
ఎవరైనా ఇప్పుడే నిర్ణయం తీసుకోకపోతే అవకాశం పోతుంది అని ఒత్తిడి చేస్తే మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మంచి నిర్ణయం సాధారణంగా ఆలోచించడానికి కొంత సమయం ఇస్తుంది. మీ సంపద చిన్నదైనా సరే దాని విలువ తెలుసుకోండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఇతరుల మాటలకు ప్రభావితమై ఖర్చు చేయకండి. కుటుంబ విషయాలు కుటుంబ విషయంలో ఈ 3 రోజుల్లో మీరు చాలా ఓపికగా ఉండాలి. చిన్న మాట పెద్ద సమస్యగా మారకుండా చూసుకోవాలి. ఇంట్లో ఎవరో ఒకరు మీ మాటకు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటే వెంటనే కోపంగా స్పందించకుండా నెమ్మదిగా వివరించండి. మీరు చెప్పేది సరైనదే అయినా చెప్పే విధానం తప్పుగా ఉంటే సమస్య రావచ్చు. వృషభ రాశి వారి కుటుంబం చాలా ముఖ్యమైన విషయం. మీ కుటుంబంలో ఎన్నో విషయాలు భరిస్తారు. కానీ మీరు భరిస్తున్నారని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీ మనసులో ఉన్న విషయాలను సరైన సమయంలో ఎవరైనా వ్యక్తితో మాట్లాడండి. ఇంట్లో పెద్దవారి మాట వినండి. అవసరం లేని విషయాల్లో మధ్యవర్తిగా మారకుండా ఉండండి. ఎవరైనా కుటుంబ సభ్యులు గురించి మీ దగ్గర విషయం చెప్పి మరొకరి దగ్గర మరో విషయం చెబుతున్నట్లు అనిపిస్తే మీరు మధ్యలోకి వెళ్ళకుండా ఉండడం మంచిది. భాగస్వామి విషయంలో ఇప్పుడు వృషభ రాశి వారికి మరో ముఖ్యమైన విషయం భాగస్వామి మీ జీవిత భాగస్వామి లేదా మీకు దగ్గరైన వ్యక్తితో ఉన్న చిన్న అపార్థం వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని పెద్దగా చేయకండి. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు అనే మాటలు సమస్యను మరింత పెంచుతాయి. దాని బదులు నాకు ఈ విషయం వల్ల బాధ అనిపించింది అని చెప్పడం మంచిది. సంబంధంలో గెలవడం కంటే బంధాన్ని కాపాడుకోవడం కొన్నిసార్లు ముఖ్యమైనది. అయితే మీపై ఎవరైనా అన్యాయం చేస్తున్నారని అనిపిస్తే అన్నిటినీ మౌనంగా భరించాల్సిన అవసరం లేదు. శాంతిగా మీరు పరిమితులను స్పష్టంగా చెప్పండి. ఈ 3 రోజుల్లో మీ భాగస్వామితో డబ్బు సంబంధమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇద్దరూ కలిసి ఆలోచించడం మంచిది. స్నేహితులను ఎంతవరకు నమ్మాలి? వృషభ రాశి వారు స్నేహితులతో నిజంగా మీ మంచిని కోరేవారు ఉంటారు. ప్రతి స్నేహితుడికి మీ జీవితంలో అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహం అంటే నమ్మకం. కానీ నమ్మకం అంటే మీ జీవితంలో ప్రతి రహస్యాన్ని అందరూ చెప్పడం కాదు. ఎవరైనా మీ సమస్యను వింటూ మీరు ఎదగడానికి ప్రోత్సహించే అలాంటి స్నేహాన్ని విలువైనదిగా భావించండి. కానీ మీ బలహీనతలను తెలుసుకొని వాటిని పదే పదే ఉపయోగించుకునే వ్యక్తి ఉంటే కొంచెం దూరం పెట్టడం మంచిది. ముఖ్యంగా 6 ఎస్ పేర్లతో ఉన్న వ్యక్తులతో ఎవరో ఒకరు ప్రవర్తన మీకు గతంలోనే ఇబ్బంది కలిగించింది ఉంటే ఈ 3 రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండండి. పేరు మొదట అక్షరం ఒక్కటే ఒక వ్యక్తి మంచివాడా, చెడ్డవాడా అని నిర్ణయించదు. వారి ప్రవర్తనను బట్టి మాత్రమే నిర్ణయం తీసుకోండి. అవమానాలు ఎదురైనా మీకు ఎలా ఉంటారు? ఇది వృషభ రాశి వారి జీవితంలో చాలా ప్రత్యేకమైన విషయం. మీకు ఎన్ని అవమానాలు ఎదురైనా మీరు వెంటనే అన్నిటినీ సమాధానం చెప్పాలని అనుకోరు. మీరు కొన్నిసార్లు మౌనంగా ఉంటారు. చుట్టూ ఉన్నవారు ఇతను ఏమీ చేయలేడు అని అనుకోవచ్చు. కానీ మీ మనసులో మాత్రం ఒక మాట ఉంటుంది. నా సమయం వచ్చినప్పుడు నేను ఎవరో చూపిస్తాను. ఇదే మీ బలం. ఎవరైనా మిమ్మల్ని తక్కువ మాట్లాడినా మీరు వెంటనే ప్రతీకారం గురించి ఆలోచించకుండా మీ పని మీద దృష్టి పెట్టడం మంచిది. మీ విజయమే మీకు సరైన సమాధానం. అవమానం వచ్చినప్పుడు అదే విషయాన్ని మళ్ళీ ఆలోచిస్తుంది. మీ మనశ్శాంతిని పాడు చేసుకోకండి. మీ సమయంలో రావడానికి మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఆ సమయంలో ఏ పని ఆపకండి. ఎదురు చూడటం మాత్రమే కాదు, మీ సమయం వచ్చినప్పుడు దాన్ని అందుకునే స్థాయిలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీ సహనం మీ బలం. వృషభ రాశి వారు మీ జీవితంలో ఎన్నో సందర్భాల్లో మీరు ఇతరుల కంటే ఎక్కువగా సహించాల్సిన వచ్చి ఉండవచ్చు. మీరు చేసిన సహాయాన్ని మర్చిపోయిన వారు ఉండవచ్చు. మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వారు ఉండవచ్చు. మీరు చేసిన కష్టాన్ని గుర్తించని వారు ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ విలువను ప్రతి ఒక్కరూ నిరూపించాల్సిన అవసరం లేదు. మీ జీవితం మీద మీ ప్రయాణం మీది. మీ సమయం వచ్చినప్పుడు మీ కష్టానికి ఫలితం కనిపిస్తుంది. అందుకే ఆగస్టు 28, 29, 30 తేదీలలో కోపంతో ఒక నిర్ణయం తీసుకోకండి. అవమానంతో సంబంధం తెంచుకోకండి. ఎవరో ఏదో అన్నారని మీ భవిష్యత్తును మార్చుకోకండి.
మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికంగా ఏ దేవుడిని ఆరాధించాలి? ఇప్పుడు చివరగా వృషభ రాశి వారికి ఒక ఆధ్యాత్మిక సూచన. శివుడిని ఆరాధించడం మీకు మనశ్శాంతి, ధైర్యం కలిగించే ఆధ్యాత్మిక సాధన భావించవచ్చు. ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చున్న ఓం నమః శివాయ అనే భక్తితో జపించండి. సాధ్యమైతే శివాలయానికి వెళ్లి ప్రశాంతంగా ప్రార్థించండి. ప్రార్థన ఉంటే భయంతో చేయడం కాదు. మీ మనసులో ఆందోళన తగ్గించుకొని మంచి నిర్ణయాలు తీసుకునే ధైర్యం కోసం దేవుణ్ణి స్మరించడం. మీరు ఏ దేవుణ్ణి విశ్వసించినా భక్తితో మరియు మంచితనంతో ఆరాధించడం ముఖ్యమే. చివరి ముఖ్యమైన మాట. వృషభ రాశి వారు ఆగస్టు 28, 29, 30 తేదీలలో మీకు ఒక విషయమై బాగా గుర్తుండాలి. ఒకరిని అనవసరంగా అనుమానించకండి, కానీ ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. 6 పేర్లు ఉన్న ప్రతి వ్యక్తి మీకు ప్రమాదమని భావించకండి. అదే సమయంలో ఎవరి ప్రవర్తన అయినా మీకు అనుమానంగా అనిపిస్తే మీ వ్యక్తిగత విషయాలు మరియు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి. మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడండి. స్నేహితులను వారి ప్రవర్తనను బట్టి అంచనా వేయండి. డబ్బు విషయంలో తొందరపడకండి. అవమానం ఎదురైనా మీ స్థాయిని తగ్గించుకోకండి. మీ సమయంలో కోసం ఎదురుచూస్తూనే మీ కష్టాన్ని కొనసాగించండి. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు రేపు మీ విజయాన్ని చూసి మీ గురించి మాట్లాడుకునే రోజు రావచ్చు. కాబట్టి వృషభ రాశి వారు ధైర్యంగా ఉండండి. ఓపికగా ఉండండి. మీ నిర్ణయాలను మీరు ఆలోచించి తీసుకోండి. దైవాన్ని నమ్మండి. మీ కష్టాన్ని మాత్రం ఎప్పుడూ ఆపకండి. వీడియో ముగింపు ప్రేక్షకులను ఆకట్టుకునేలా వృషభ రాశి వారికి సంబంధించిన ఈ 3 రోజులు రాశి ఫలాలు మీకు ఉపయోగపడితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబంలో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ విషయం వృషభ రాశి వారికి ఎవరైనా ఉంటే ఈ వీడియోని వారికి కూడా పంపించండి. ఎందుకంటే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లే మీకు మీ దగ్గర ఉన్న వృషభ రాశి వారికి కూడా ఉపయోగపడవచ్చు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు ప్రత్యేకమైన విషయాలు మీకు ముందుగా అందాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మళ్ళీ మరో మంచి అద్భుతమైన వీడియోతో కలుద్దాం. ఓం నమః శివాయ. వృషభ రాశి వారికి శుభం కలగాలని కోరుకుంటూ నమస్కారం.